భోగిమంటలు, పిండి వంటలు, డూడు బసవన్నలు, హరిదాసు కీర్తనలు, ముగ్గులు అద్దుకున్న లోకిళ్ళు, ఊరు ఊరంతా తిరునాళ్ళు. సంక్రాంతి అంటే ఇవి మాత్రమే కాదు, సంక్రాంతి అంటే కోడి పందాలు కూడా. బరిలో కోడి పుంజులు కొట్లాడకపోతే పండక్కి మజా ఏముందంటారు జూదరులు. అందుకే శివంగుల్లాంటి పందెంకోళ్లతో పోటీకి రెడీ అయ్యారు. సంక్రాంతి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టక్కున గుర్తొచ్చేటువంటి పేరు కోడి పందాలు. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి సత్తుపల్లి అశ్వరావుపేట ప్రాంతాల సరిహద్దు, ఈ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి రెండు జిల్లాలకు సంబంధించినటువంటి బరులలో స్టార్లు కూడా, పెద్ద పెద్ద సినిమా స్టార్లు, అట్లాగే క్రికెటర్లు, దాంతోపాటు వందల వేల కోట్ల రూపాయల అధిపతులు కూడా వచ్చి ఆడినటువంటి సందర్భాలు వచ్చాము. గతంలో భీమవరం ప్రాంతంలో నిర్వహించినటువంటి కోడి పందాలకైతే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి మైనింగ్ దిగ్గజాలు కూడా వచ్చినటువంటి సందర్భాలను మనం చూసాం. దాదాపు 3 రోజుల పాటు చిన్నా చితక బర్రెలు పక్కన పెడితే పెద్ద ఎత్తున బర్రెలు నిర్వహించే వాళ్ళు ఉంటారు. కోడి యొక్క నాణ్యతను బట్టి, గెలుపోటములను బట్టి, దానికి ఉన్నటువంటి రికార్డును బట్టి దానికి ధర నిర్ణయిస్తారు. అత్యధికంగా 2 లక్షలు పలికేటువంటి కోడి కూడా ఉంటుంది. 25,000 రూపాయలు, 25,000 నుంచి మొదలు పెడితే 50-75,000 రూపాయల వరకు కూడా ఒక్కొక్క కోడి పుంజును విక్రయిస్తుంటారు. దీంట్లో కోడి పందాలు అనేది ఒక పార్ట్ అయినప్పటికీ కూడా సంక్రాంతి అంటే కేర్ ఆఫ్ కోడి పందాలు అనేటువంటి ఒక ముద్ర పడిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకే రెండు రాష్ట్రాల్లో కూడా కోళ్ల పెంపకానికి కావచ్చు, కోళ్ల పందాల నిర్వహణకు కావచ్చు చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో దీని మీద పూర్తి స్థాయిలో బ్యాన్ ఉంది కాబట్టి ఇక్కడ కోడి పందాల నిర్వహణ అనేది నిషేధంగా ఉంటుంది. కానీ ఆంధ్ర ప్రాంతంలో మాత్రం కత్తులు కట్టకుండా కోళ్లను బరిలోకి దింపాలని గతంలో హైకోర్టులు ఇచ్చినటువంటి తీర్పులను బేస్ చేసుకొని కోడి పందాలు నిర్వహించినటువంటి చరిత్ర ఉంది. కానీ కత్తి కడితేనే కోడి రసవత్తరంగా ఉంటుంది, పందెం అనేటువంటిది ఉంటుంది కాబట్టి కత్తి కట్టి వాటిని బరిలోకి దింపుతారు.